హాయ్ నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండడం ఈజీయేనా అనేది తెలుసుకుందామా. ఆరోగ్యంగా ఉండడం అనేది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది. మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, మనం సోషల్గా గడిపే లైఫ్ కావచ్చు, మన ఫ్యామిలీకి ఇచ్చే టైం కావచ్చు, మన మీద మనం పర్సనల్గా మనం పెట్టుకునే మూమెంట్స్ కావచ్చు, లేదంటే కనుక మన క్యాలెండర్ మెయింటైన్ చేసుకునే విధానం కావచ్చు, స్ట్రెస్ మెయింటైన్ చేయడం కావచ్చు, నిద్ర కావచ్చు, హైడ్రేషన్ కావచ్చు, ఇలా ప్రతి విషయం కూడా మనల్ని మనం బెటర్గా చేసుకోవడానికి ఈ ఒబిసిటీ కారణాలు కావచ్చు, లేదంటే కనుక అండర్ వెయిట్ రీజన్స్ కావచ్చు, లేదంటే కనుక ఏదైనా మనం ఎక్కువగా స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటూ మామూలుగా సోషల్ మీడియాతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతే కనుక మనల్ని మనం కోల్పోతూ ఉంటాం. సో వీటిని బెటర్ చేసుకోవడానికి మనం ఏమేమి చేయొచ్చు అనేది ఇప్పుడు కూలంకుషంగా తెలుసుకుందాం. బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్. బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్లేట్ అంటే ఫుడ్ ప్లేట్లో 40% కార్బ్స్ ఉండాలి, 30% ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండేలా చూసుకోవాలి, గుడ్ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి, శాచురేటెడ్ ఫ్యాట్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, 20% మించకుండా చూసుకోవాలి శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది. నిద్ర అనేది 8 అవర్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి, స్మోకింగ్కి దూరంగా ఉండాలి. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హైడ్రేషన్ తీసుకుంటూ ఉండాలి. హైడ్రేషన్ ఎలా తీసుకోవాలి అంటే గంటకి ఒక గ్లాస్ వాటర్ చొప్పున తీసుకోవాలి. ఎవ్రీ 20 కిలోస్కి 1 లీటర్ వాటర్ అనేది మనకు కావాలి. మన బాడీ అడుగుతుంది ఖచ్చితంగా, అది మనం ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటూ ఉంటామో ఫైబర్ బెటర్గా తీసుకోవడం వలన కడుపు నిండిన భావన ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా తిండి మీద దృష్టి పెట్టడం తగ్గిస్తాము. ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉంటా ఉండాలి, షుగర్ ఫుడ్స్కి దూరంగా ఉంటా ఉండాలి. షెడ్యూల్ ప్రకారం మనం ఎప్పుడు కూడా మన బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటాం. గ్రూమింగ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉండాలి. సెల్ఫ్గా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండాలన్నమాట. మనల్ని మనం పట్టించుకోము. యాక్చువల్గా గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మనం లేచే టైం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సూర్యోదయానికన్నా ముందే మనం నిద్ర లేచి ఎక్కువగా ప్రకృతితో గడపడుతూ ఉండడం కూడా మనకి చాలా వరకు మైండ్ రిలాక్సేషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కూడా మనం ఎక్కువసేపు నేచర్తో గడపడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు నేచర్తో వాక్ చేస్తూ ఉండాలి, నేచర్ని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండాలి. ప్లస్ వైటమిన్ డి అనేది మనకి చాలా అవసరం కాబట్టి వైటమిన్ డి లెవెల్స్ అనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మన బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడు కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మెడికల్ పరంగా మనము ఎలా ఉన్నామో, ఫిట్గా ఉన్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బయట మార్కెట్లో వైరసెస్ అనేది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కాబట్టి వ్యాక్సినేషన్ మనల్ని వీటి నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సోషల్గా మనం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. కొంతవరకు చారిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం చారిటీ చేస్తున్నామో మనం ఎంతైతే ఇస్తూ ఉంటామో తిరిగి మళ్ళీ మనకి తిరిగి అదే రూపంలో వస్తూ ఉంటుంది. నేచర్తో ఎక్కువగా గడుపుతూ ఉండాలి. వైటమిన్ డి లెవెల్స్ పెంచుకుంటూ ఉండాలి. సూర్యరశ్మికి ఫోకస్ అవుతూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ బెడ్ అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. స్లీప్ టైం అనేది 8 అవర్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. క్యాలెండర్ని మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ని దూరంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే కనుక క్యాలెండర్ని టైం టు టైం షెడ్యూల్ చేసుకుంటూ ఉన్నామో మన రోజుని ఎలా గడపాలి, మన షెడ్యూల్ ఏముంది అనేది ముందే మనం ప్రిపేర్డ్గా ప్లాన్ చేసుకోగలిగితే కనుక మనం స్ట్రెస్ నుంచి చాలా వరకు బయటపడిపోతూ ఉంటాము. దీంతో పాటుగా ఫ్యాటీ ఫిష్ ఫుడ్ మంచిగా తీసుకుంటూ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. షుగర్ ఫుడ్స్కి దూరంగా ఉంటూ ఉండాలి. దాంతోపాటు ప్రాసెస్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్కి దూరంగా ఉండాలి. స్మోకింగ్కి దూరంగా ఉండాలి. చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. సోషల్లో ఎక్కువగా గడుపుతూ ఉండాలి. సోషల్ మీడియా అంటే డివైస్కి ఎక్కువగా బానిసలు అయిపోతున్నాం. డివైసెస్ని దూరంగా ఉంచడానికి నేర్చుకోవాలి. నైట్ ఒక బుక్ అనేది ఎప్పుడు కూడా కంపల్సరీ రీడ్ చేయడం అనేది నేర్చుకోవాలి. అంటే మన ఫ్రీ టైం ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు డైలీ ఒక 15 అవర్స్ అయినా సరే, మనం 15 మినిట్స్ అయినా సరే బుక్ రీడింగ్లో గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. వీటితో పాటుగా ఎప్పుడైతే మనం నేచర్కి దగ్గరగా ఉంటూ ఉంటామో పెట్స్తో ఆడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలతో ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దీనివల్ల మనకి హార్మోన్స్ అనేది బెటర్గా రిలీజ్ అవుతూ ఉంటాయి. మైండ్ కంట్రోల్లో ఉంటుంది. సోషల్ లైఫ్ అనేది ఎప్పుడు కూడా బాగుంటూ ఉండాలి. గ్రూమింగ్ అనేది పర్సనల్ గ్రూమింగ్ చాలా బాగుండాలి. పర్సనల్ గ్రూమింగ్కి మనం ఎంత టైం పెడుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం ఎప్పుడు కూడా లైక్ చేస్తూ ఉండాలి. గ్రూమింగ్ మీద దృష్టి పెట్టుకుంటూ ఉండాలి. ఇలా ఎప్పుడైతే కనుక మనం మన పర్సనల్ గ్రూమింగ్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటూ సోషల్గా మంచి బిహేవియర్ కలుగుతూ ఉంటూ చెడు అలవాట్లను దూరంగా ఉంటూ
ఫుడ్ అనేది న్యూట్రిటివ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటూ మల్టీవైటమిన్స్ అనేది బాడీకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఇలా ప్రతి విషయంలోనూ మనం ఎక్కడ ఏ విషయంలో మనం వెనకబడుతున్నాము అనేది గమనించుకుని కొద్దిగా మన మీద మనం టైం పెట్టుకోగలిగితే కనుక మనం ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిద్ర అనేది బాగిస్తూ ఉండాలి. వాటర్ అనేది బెటర్గా ఉంటూ ఉండాలి. నిద్ర సమయం అనేది బెటర్ స్లీప్ ఉండాలి. నేను పడుకున్నాను 8 అవర్స్ పడుకున్నాను 9 అవర్స్ పడుకున్నాను అనే దానికన్నా క్వాలిటీ స్లీప్ ఎంతవరకు బెటర్గా ఉంది అని చెక్ చేసుకుంటూ ఉండాలి. వైటమిన్ డి అనేది బాడీకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ గడిపేస్తూ ఉన్నారు. లైటింగ్కి ఎక్కడ కూడా మనం ఫోకస్ అవ్వట్లేదు. ఈ లైటింగ్ ఎప్పుడైతే ఫోకస్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ పెరిగిపోయింది. సో ఎక్కువగా కదలడానికి మూవ్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. వీక్లీ మనం 150 మినిట్స్ తగ్గకుండా కనుక ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఈ 150 మినిట్స్లో కూడా ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉండాలి. మెడిటేషన్ యోగా అనేది కూడా మెయింటైన్ చేస్తూ స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం మనం. ఎప్పుడైతే మెడిటేషన్ యోగా బుక్ రీడింగ్ ఇవన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్కి కంట్రోల్ చేసుకోవడానికి మంచి పద్ధతులు అనమాట. వీటితో పాటుగా సోషల్గా గడిపే టైం కూడా ఎక్కువగా పెంచుకుంటూ ఉండాలి. మన ఎంతసేపు ఉరుకులు పరుగుల జీవితమే మెయింటైన్ చేస్తూ ఉన్నాము. దీనిలో మనల్ని మనం కోల్పోతాము. ఒక టైం వచ్చి వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికి మన చుట్టూ చాలా వరకు అనారోగ్యం అనేది ఆవహించేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికప్పుడు బెటర్గా హెల్త్ని మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ అనేది ఏదైనా ఎప్పుడైనా అవసరమైతే కనుక దానికి చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా బాడీ 90% పాడైపోయే వరకు కూడా మనకి నా హెల్త్ బాగాలేదు నేను పాడైపోయాను అనేది బాడీ చెప్పదు. అందుకని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా హెల్త్ మానిటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. మెడికేషన్ అవసరమైతే తీసుకుంటూ ఉండాలి. ఇమీడియట్గా మన ఆరోగ్యం మనకి సిండికేషన్ ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇండికేషన్ రూపంలో హెల్త్ ఏదైనా చిన్న చిన్న కాన్షియస్గా చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు మనం కాన్షియస్ మోడ్లో ఉండి ఈ ప్రాబ్లం నాకు ఇంతకు ముందు లేదు కదా, మనం ఎందుకు దీనికి ఇబ్బంది పడుతున్నాం అనేది చూసుకుని దాన్ని బెటర్గా బయటకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం హెల్తీగా లైఫ్ స్టైల్ గడుపుతూ ఉన్నప్పుడు ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి. పెట్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలతో ఎక్కువ టైమింగ్ స్పెండ్ చేస్తూ ఉండాలి. సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి. సోషల్ లైఫ్కి దగ్గరగా ఉండాలి. చారిటీ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. చెడు అలవాట్లు వ్యసనాలకి దూరంగా ఉంటా ఉండాలి. నైట్ లైఫ్ అనేది తగ్గించుకోవాలి. నిద్ర అనేది బెటర్గా ఉండాలి. ఇలా ఎప్పుడైతే మనం బెటర్ ఫుడ్ తీసుకుంటూ న్యూట్రిటివ్ ఫుడ్ తీసుకుంటూ న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుందా లేదా అనేది గమనించుకుంటూ ఉంటూ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఇలా ప్రతిదీ కూడా పాజిటివ్ మైండ్ పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్నెస్ని ఎప్పుడైతే పెంచుకోగలుగుతామో మనం ఖచ్చితంగా మన లైఫ్ని ఈజీగా ఆరోగ్యవంతంగా మెయింటైన్ చేసుకోవడానికి మనకి చాలా వరకు హోప్ అనేది పెరుగుతుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు మనం ఇంకా చర్చించుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.